గృహంలో యజమానికి, సంతానానికి, కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం త్వరగా కలిసి రావాలంటే గృహంలో మహిళామణులు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి రావాలంటే మహిళలు సప్తమృత్తికా బొట్టును ధారణ చెయ్యాలి. ఈ సప్తమృత్తికా బొట్టు అనేది చాలా శక్తివంతమైనది. సప్తమృత్తికా బొట్టు ఎలా లభిస్తుందంటే కాశీక్షేత్రము, అయోధ్య, హరిద్వారు, హృషికేశు, ప్రయాగ, గయా, త్రివేణి సంగమం ఈ ప్రదేశాలకు ఎప్పుడు వెళ్ళినా సరే కొద్దిగా అక్కడ మట్టి తీసుకోండి. ఈ 7 ప్రదేశాలలో ఉన్నటువంటి మట్టిని సేకరించుకొని ఆ మట్టిని కలిపి ప్రతిరోజు మహిళలు స్నానం చేశాక ముందు ఆ మట్టిని బొట్టులాగా పెట్టుకొని దాని మీద కుంకుమ బొట్టు పెట్టుకోండి. దీన్ని సప్తమృత్తికా బొట్టు అనే పేరుతో పిలుస్తారు. అంటే ఈ శక్తివంతమైన ప్రదేశాలలో మృత్తికకు చాలా శక్తి ఉంటుంది. అది కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుంది. అలాగే మహిళామణులు కొన్ని ప్రత్యేకమైన ఆభరణాలు ధరిస్తే కూడా గ్రహాల అనుగ్రహం కలుగుతుంది. మహిళలు ముక్కు పుడక ధరిస్తే సూర్యుడి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. మహిళలు పట్టీలు ధరిస్తే చంద్రుడి బలం పెరుగుతుంది. వెండి పట్టీలు ధారణ చేయటం ద్వారా చంద్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. మహిళామణులు కాటుక ధారణ చేయటం ద్వారా రాహువు బలం పెరుగుతుంది. అలాగే నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకొని 2 రంగుల్లో ఉన్నటువంటి పుష్పాలను అలంకరణ చేసుకోవటం ద్వారా కేతువు బలం పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయము సాయంత్రము 2 పూటలా స్నానం చేయటం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. కాబట్టి మహిళామణులు సులభమైన విధి విధానాలు పాటించడం ద్వారానే గ్రహాల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే కుజుడి అనుగ్రహం కలగాలంటే మహిళలు మంగళవారం చింతపండు పులిహోర ఎక్కడైనా దేవాలయంలో పంచిపెట్టాలి. శని భగవానుని ప్రసన్నం చేసుకోవాలంటే నువ్వుల ఉండలు శనివారం పంచిపెట్టాలి. బుధవారం పెసలతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెడితే బుధుడి అనుగ్రహం కలుగుతుంది. గురువారం రోజు తాంబూలంలో అరటి పండ్లు ఉంచి ఎవరికైనా తాంబూలం ఇస్తే గురువు బలం పెరుగుతుంది. ఇలా నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి సులభమైన విధి విధానాలు పాటిస్తే నవగ్రహాల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా మహిళామణులు నలుగు పెట్టుకొని స్నానాన్ని ఆచరించేటప్పుడు ఒక చిన్న నలుగు ముద్దను పక్కన ఉంచుకొని స్నానం చేయండి. స్నానం పూర్తి కాగానే ఆ ముద్దను ఎక్కడైనా పచ్చని చెట్టులో వేసి ఆ చెట్టు మొదట్లో నీళ్లు పోయండి. పార్వతీదేవి కూడా అభ్యంగన స్నానం ఆచరించేటప్పుడు నలుగుతో గణపతిని తయారు చేసింది. అందుకే మహిళామణులు ఎవరైనా సరే అభ్యంగన స్నానం చేసేటప్పుడు నలుగుతో చిన్న ముద్దను తయారు చేసుకొని పక్కన ఉంచుకొని స్నానం చేసిన తర్వాత ఆ ముద్దను చెట్టు మొదట్లో వేసి ఆ చెట్టు దగ్గర కొద్దిగా నీళ్లు పోస్తే కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది. గణపతి అనుగ్రహము, పార్వతీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతాయి. అలాగే గురువారం పూట ఎవరైనా ముత్తైదువకు భోజనం పెట్టి ఆ ముత్తైదువకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము ఉంచి తాంబూలం ఇచ్చినట్లయితే కూడా గృహంలో సభ్యులందరికీ అదృష్టము, ఐశ్వర్యము తొందరగా కలిసి వస్తాయి. అలాగే మహిళామణులు గృహంలో వంట చేసిన తర్వాత దైవానికి పదార్థాలు నివేదనగా సమర్పించటానికి తీసి వాటి నివేదనగా సమర్పించి ఆ తర్వాత మిగిలిన పదార్థాల్లో కొన్నింటిని ఒక బాదం ఆకులో ఉంచి ఆ బాదం ఆకులో ఉంచినటువంటి పదార్థాలన్నీ కూడా ఎక్కడైనా నల్ల కుక్కకు అంటే నల్లటి శునకానికి ఆహారంగా వేస్తే కుటుంబంలో సభ్యులందరికీ అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. వండిన పదార్థాలు దైవానికి నివేదన చేశాక బాదం ఆకులో ఉంచి నల్లటి శునకాలకు ఎప్పుడైనా నెలకొకసారి ఆహారంగా వేస్తే కుటుంబంలో వాళ్ళకి వాహన ప్రమాదాలు ఉండవు, అపమృత్యు దోషాలు ఉండవు, దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. అలాగే మహిళలు కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం త్వరగా కలిసి రావాలంటే, ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే సంధ్యాదీపం వెలిగించేటప్పుడు ఆ సంధ్యాదీపం అనేది కొన్ని నూనెల మిశ్రమంతో వెలిగిస్తే చాలా మంచిది. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, అవిసె నూనె, విప్ప నూనె, సంపంగి నూనె, మల్లె నూనె వీటి మిశ్రమంతో సంధ్యాదీపాన్ని గురువారం కానీ శుక్రవారం కానీ వెలిగించడం ద్వారా మహిళామణులు సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు. కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే సంతానానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే సంతానానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే గుమ్మడికాయ కూర బెల్లంతో కలిపి చేసి దాన్ని ఎక్కడైనా పేదవాళ్ళకు పంచిపెట్టాలి.
అలా చేస్తే సంతానానికి ఉన్నటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటే మాత్రం మహిళామణులు సోమవారం పూట పాలకూర దానం ఇవ్వండి, లేదా పాలకూర గోమాతకు ఆహారంగా తినిపించండి. దానివల్ల కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం తొందరగా కలిసి రావాలంటే మహిళామణులు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.